విశ్వాసపాత్రులుగా ఉంటే పూర్తి శక్తి లభిస్తుంది. మాయపై కూడా మనము విజయము అనేది పొందుతాము అన్న. ఓం శాంతి అన్న. బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే, తండ్రి వద్ద ఉన్న ముఖ్యమైన అథారిటీ ఏది? దానికి గుర్తులు ఏవి? తండ్రి వద్ద ముఖ్యంగా జ్ఞాన అథారిటీ ఉంది. జ్ఞాన సాగరులు కనుక పిల్లలైన మనల్ని చదివిస్తారు. తమ సమానంగా నాలెడ్జ్ఫుల్గా చేస్తారు. మన చదువుకు లక్ష్యం ఉంది. చదువు ద్వారానే మనము ఉన్నత పదవిని పొందుతాము. ప్రపంచము మారిపోయినా అని పాట పాడుతున్నారు. అరే చింటూ, తండ్రి జ్ఞానసాగరులు కాబట్టి తండ్రికి అన్నీ తెలుసు. వారి మనకి సృష్టి ఆది మధ్య అంత్యముల జ్ఞానము ఇస్తారు. ఇతరులెవరూ ఇవ్వలేరు. తండ్రి సన్ముఖంగా వచ్చి జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోతారు. ఈ చదువు ద్వారా ఏ ప్రారంధం లభిస్తుందో అది కూడా మనకు తెలుసు. మిగతా సత్సంగాలు లేక గురువులు, మఠాధిపతులు మొదలైన వారు అంతా భక్తి మార్గానికి చెందినవారు. ఇప్పుడు మనకు జ్ఞానము లభిస్తోంది. వారిలో ఎవరైనా ఇక్కడి వారు అయితే వారు కూడా వస్తారు అని మనకు తెలుసు. పిల్లలైన మనము సేవ కొరకు భిన్న భిన్న యుక్తులు కనుగొనాలి. మన అనుభవాలను వినిపించి అనేక మంది భాగ్యాన్ని తయారు చేయాలి. సేవాదారి పిల్లలైన మన స్థితి చాలా నిర్భయంగా, స్థిరంగా, యోగయుక్తంగా ఉండాలి. యోగంలో ఉండి సర్వీస్ చేస్తే సఫలత లభిస్తుంది. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మనకు చేసిన మేలును ఎప్పుడూ మర్చిపోవద్దు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఇంకా ఎవరు కూడా కర్మాతీతులుగా అవ్వలేదు. కొద్ది గొప్ప లోపాలు తప్పకుండా ఉన్నాయి. ఉండేది ఈ ఒక్క దుకాణమే అని అందరూ ఇక్కడికి రావాలని పిల్లలైన మనకు నష ఉండాలి. ఒకనాటికి ఈ సన్యాసులు మొదలైన వారంతా వచ్చేస్తారు. ఉండేది ఒకే దుకాణం అయితే ఇంకెక్కడికి వెళ్తారు? ఎవరైతే చాలా భ్రమిస్తూ వెతుకుతూ ఉండేవారో వారికి దారి లభిస్తుంది. ఇది ఒకటే దుకాణం అని వారు అర్థం చేసుకుంటారు. అందరి సద్గతి దాత ఒక తండ్రి కదా. ఇలా నష ఎక్కి ఉండాలి. పతితులను పావనంగా చేసి శాంతిధామము, సుఖధామములను వారసత్వంగా ఇచ్చేందుకు నేను వచ్చాను. నాకిదే ధ్యాస ఉంది. మీ పని కూడా అందరి కళ్యాణం చేయడమే. ఇది పాత ప్రపంచం. దీని ఆయము ఎంత? ఈ పాత ప్రపంచం సమాప్తం అవుతుంది అని త్వరలో తెలుసుకుంటాము. కొత్త ప్రపంచ స్థాపన జరిగి పాత ప్రపంచ వినాశనము అవుతుంది అని ఆత్మనందరి బుద్ధిలోకి వచ్చేస్తోంది. పోను పోను ఖచ్చితంగా ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అని అంటారు. రచయిత అయిన తండ్రిని మర్చిపోయారు. త్రిమూర్తి చిత్రంలో శివుని చిత్రాన్ని ఎగరగొట్టేశారు కనుక అది ఎందుకు పనికి రాకుండా పోయింది. రచయిత వారే కదా. శివుని చిత్రం ఉంటే బ్రహ్మ ద్వారా స్థాపన అని స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రజాపిత బ్రహ్మ ఉంటే తప్పకుండా పీకేలు కూడా ఉండాలి కదా. బ్రాహ్మణ కులం అన్నిటికంటే శ్రేష్టమైనది. మనమంతా బ్రహ్మ సంతానం. బ్రాహ్మణులను ఎలా రచిస్తారో కూడా ఎవరికి తెలియదు. తండ్రియే వచ్చి మనను శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చింటూ, ఆత్మలమైన మన నిశ్చితార్థం పరమాత్మతో జరిగింది అని మనకు తెలుసు. మనమైతే వెళ్ళి విష్ణుపురికి యజమానులు అవుతాము అని మనకు గొప్ప సంతోషం కలుగుతుంది. కన్యల బుద్ధి యోగం వరుని చూడకపోయినా అతనితో తగులుతుంది కదా. ఆత్మ పరమాత్మల ఈ నిశ్చితార్థం చాలా వండర్ఫుల్ అని కూడా ఆత్మకు తెలుసు. ఒక తండ్రిని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడైతే గురువును గుర్తు చేసుకోండి, ఫలానా మంత్రం గుర్తు చేసుకోండి అని చెప్తారు. ఇక్కడైతే అన్ని తండ్రియే. వారు వచ్చి వీరి ద్వారా నిశ్చితార్థం చేయిస్తారు. నేను మీ తండ్రిని కూడా నా నుండి వారసత్వం లభిస్తుంది అని అంటున్నారు. కన్యకు నిశ్చితార్థం జరిగితే వరుని మర్చిపోదు. మరి మీరెందుకు మర్చిపోతున్నారు? కర్మాతీత అవస్థ పొందేందుకు టైం పడుతోంది. కర్మాతీత అవస్థ పొంది ఎవరు ఇంకా వాపస్ వెళ్ళలేదు. మొదట ప్రియుడు నడిస్తే అతని వెనుక ఊరేగింపు బయలుదేరుతుంది. శంకరుని ఊరేగింపు కాదు, శివుని ఊరేగింపు. ప్రియుడు ఒకరే, మిగిలిన వారందరూ ప్రేయసులు. ఇది శివబాబా ఊరేగింపు. కానీ పిల్లవాని పేరు పెట్టేశారు. దృష్టాంతం ఇచ్చి అర్థం చేయించబడుతుంది. తండ్రి వచ్చి పుష్పాలుగా తయారు చేసి అందరినీ తీసుకువెళ్తారు. కామచితిపై కూర్చుని పతితులైన పిల్లలను జ్ఞానచితిపై కూర్చోబెట్టి పుష్పాలుగా తయారు చేసి అందరూ తీసుకువెళ్తారు.
నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాము. ఎప్పుడైతే ఇది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలా ఉన్నంత కాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. బాబా ఈరోజు హోంవర్క్ ఏమి ఇస్తున్నారంటే, ఆహార పానీయాలకు చెందిన చీచీ కోరికలను వదిలి దేహి అభిమానులుగా అయ్యి సేవ చేయాలి. స్మృతి ద్వారా మైట్ తీసుకొని స్థిరమైన నిర్భయ స్థితిని తయారు చేసుకోవాలి. ఎవరైతే చదువులో చురుకుగా తెలివిగల వారిగా ఉంటారో వారిని గౌరవించాలి. భ్రమిస్తూ వెతుకుతూ ఉన్న వారికి దారి చూపించే యుక్తులు రచించాలి. అందరి కళ్యాణము చేయాలి. బాబా వరదానం ఏమిస్తున్నారంటే, మన మహత్వాన్ని మరియు కర్తవ్యాన్ని తెలుసుకొని సదా వెలుగుతున్న జ్యోతి భవ. పిల్లలైన మీరు ప్రపంచానికి జ్యోతులు. మీ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరగాలి. అందువలన గతించిన దానిని గతింపచేసి మీ మహత్వాన్ని లేక కర్తవ్యాన్ని తెలుసుకొని సదా వెలిగే జ్యోతులుగా అవ్వండి. మీరు ఒక సెకండ్లో స్వపరివర్తన ద్వారా విశ్వాన్ని పరివర్తన చేయగలరు. కేవలం ఇప్పుడిప్పుడే కర్మయోగులు, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిని అభ్యాసం చేయండి. ఎలాగైతే మీ రచన అయిన తాబేలు ఒక సెకండ్లో తన అంగాలన్నింటినీ ముడుచుకుంటుందో అలా మాస్టర్ రచయితలు అయిన మీరు సర్దుకునే శక్తి ఆధారంతో ఒక సెకండ్లో అన్ని సంకల్పాలను ఇముడ్చుకొని ఒకే సంకల్పంలో స్థితమైపోండి. లవలీన స్థితిని అనుభవం చేసేందుకు స్మృతి విస్మృతుల యుద్ధాన్ని సమాప్తం చేయండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి